శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను చూపించేదైతే బాల్ చైన్ తోటి నెక్లెస్. నేనిది ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో కూడా చూసాను ఫోటోస్ అనేది. చాలా బావుంది. ఇంకా ఆన్‌లైన్ పర్చేజ్‌లో కూడా ఫోటోస్ అయితే చూసాను. చాలా బావుంది. మనం కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా చేశాను. నేనైతే ఫస్ట్ బాల్ చైన్‌కి నెక్‌కి ఎంతవరకు సరిపోయిందనేది మెజర్‌మెంట్ చూసుకొని బాల్ చైన్ అనేది కట్ చేసుకున్నాను. హుక్ అటాచ్ చేసేసా. నెక్స్ట్ ఇంకొక వైపు కూడా మనకి అటాచర్ అనేది యాడ్ చేసేసాను. ఈ జంప్ లాక్సే కొంచెం చేతిలోంచి ఊడిపోతూ ఉన్నాయి. నోస్ ప్లేయర్ తీసుకోవాలి. మొన్న తిరుపతి వెళ్ళొచ్చి హడావిడిలో అయితే ఇంకా వెళ్ళలేదు నేను బయటికి. ఇదిగోండి ఇలాగా జంప్ లాక్‌కి అటాచర్ అనేది పెట్టేశాను. తర్వాత నేనేం చేశాను అంటే జంప్ లాక్‌కి లోరియల్ బీడ్స్ అనేవి 3 యాడ్ చేశాను. చైన్ మిడిల్‌లో చూసుకుని మిడిల్ దగ్గర నుంచి వచ్చేట్టుగా ఒక 5 బంచెస్ 6 బంచెస్ లాగా పెట్టాను. లుక్ అయితే చాలా బాగుంది. లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి ఇలాగా ముందుగా చైన్‌కి హుక్ అయితే అటాచ్ చేసేసా. తర్వాత చిన్న చిన్న జంప్ లాక్స్ ఉంటాయి కదా, ఆ జంప్ లాక్స్ తీసుకుని లోరియల్ బీడ్స్‌ని వీటికి పెట్టాను. ఇదిగోండి ఇలాగా. ఇంకా మనం మొనాలిసా బీడ్స్ లేదా ఈ లోరియల్ బీడ్స్‌లోనే కలర్స్ ఉంటాయి. నా దగ్గరైతే బ్లాక్, ఆరెంజ్ కలర్ ఉన్నాయి. అవి కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే మ్యాచింగ్‌కి శారీస్‌కి మ్యాచింగ్‌కి బావుంటుందనిపించింది. ఇదిగోండి ఇలాగా మిడిల్‌కి చూసుకుని నేను అక్కడైతే ఈ జంప్ లాక్స్ అనేవి అటాచ్ చేసేసా. అందుకని చెప్పి ఇదిగోండి ఇలా పెట్టాక నేను నెక్‌కి పెట్టుకుని చూసి బంచెస్ అనేవి కరెక్ట్‌గా నెక్‌కి సరిపడా వచ్చేట్టుగా అయితే పెట్టాను. ఇదిగోండి ఇలాగా. ఈజీయే, ప్రాసెస్ అయితే ఈజీయే, కొంచెం ఓర్పుగా చేయాలి అంతే. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇది. నేను ఇలాగా నెక్‌కి ఎంతవరకు వచ్చాయన్నవి చూసి లోరియల్ బీడ్స్ అయితే అటాచ్ చేశాను. నేను పెట్టుకుని కూడా చూపించాను. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.